శ్రీరాములండి. మేము అనంతపుర కోవూర్ నగర్లో వాసిస్తూ ఉన్నాము. నేను బెంగళూరు, నాది లోకల్. నేను ఇక్కడికి వచ్చి 8 నెలలే అయిందండి. నా బిజినెస్ అంతా బెంగళూరులోనే ఉండేది. యలంక దగ్గర మా బిజినెస్ అంతా ఉండింది. నేను యాక్చువల్లీ బెంగళూరులోనే నేను కూడా ఉండింది. ఇప్పుడు వచ్చి 8 నెలల నుంచి మేము కోవూర్ నగర్లో మా ఇల్లు ఉంది, అక్కడ మేము ఉన్నాము. నాది కల్పవృక్ష డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సంస్థ ఉండదు. ఆ సంస్థలో నేను గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రాజెక్టు రకరకాల వర్క్ని చేపిస్తూ నేను 12 ఏళ్ళ కిందటి నుంచి పని చేసుకుంటూ ఉన్నాను. దీనికి కొంతమంది ఇన్వెస్ట్మెంట్ పెడతారు, మళ్ళీ ఒక 3 నెలలు, 6 నెలలు, 8 నెలలకు అట్లా వెనక్కి తీసుకుంటారు. మాకు ఇన్కమ్ వచ్చే దాంట్లో మేము ఆ ఇన్కమ్ వచ్చిన తర్వాత మేము డివైడ్ చేసి ఇచ్చిండేటివి ఉన్నాయి, ప్రూఫ్తో సహా ఉన్నాయి. కొన్ని సందర్భంలో నాకు ఈ ప్రాజెక్ట్ వల్ల ఏమైనా డిలే అయ్యి పేమెంట్ వచ్చేది లేట్ అయినప్పుడు, మేము చెప్పిండే టైము తేడా వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేసినారంటే మా ఆయన్ని బ్లాక్మెయిల్ చేస్తూ, అంత డబ్బులు ఇవ్వాలా, నువ్వు ఇన్ని కోట్లు ఇవ్వాలా, 5 లక్షలు 10 లక్షలు ఉండేటి వాళ్ళంతా అన్ని కోట్లు ఇవ్వాలా, ఇన్ని కోట్లు ఇవ్వాలా, ఈయనకి అంత వచ్చింది, ఇంత వచ్చింది, ఆ తాలూకులో అట్లా చేసినాడు, ఈ మండలంలో ఇట్లా చేసినాడు అని బ్లాక్మెయిల్ చేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని స్టేట్మెంట్ తీసుకొని ఏం జరిగింది ఏం లేదు అని చూసుకోకుండానే ఇంటి దగ్గరకు వచ్చి ఇంటి దగ్గర గొడవ చేసేది, మనిషిని పట్టుకొని పోయి కొట్టేది, తిట్టేటివి. ఇంకొకటి 2 రోజుల నుంచి మా ఆయన వెనకొచ్చినాడు. మళ్ళా వచ్చి ఉండేదేముందో నేను ప్రూఫ్తో సహా పెడతాను, ఎంక్వైరీ చేసి ఏమైనా కట్టాల్సిందే ఉంటే నేను కట్టినాను, డబ్బులు కట్టిన తర్వాత ఇంకా ఏమైనా కట్టేది మేము బ్యాలెన్స్ ఉంటే, మా నుంచి ఏమైనా తప్పు జరిగింటే నేను ఏముందో ప్రొసీజర్ లీగలీగా నేను ప్రొసీడ్ అవుతాను అని చెప్పినాడు. కానీ 2 రోజుల నుంచి మా ఆయన కనపడతలేదండి. నేను రకరకాల ప్రయత్నం చేస్తున్నా. మా ఆయన యాడున్నాడో ఏమో నాకు తెలీదు. ఎవరి గురించి ఎవరు పిలుచుకొని పోయినారో, మా కార్ కనపడతలేదు, ఎవరు పిలుచుకొని పోయినారో, కొట్టినారు, తిట్టినారు, చాలా బెదిరించినారు. మా ఆయన్ని బ్లాక్మెయిల్ చేస్తూ మీడియాకంతా ఇచ్చినారు. కర్ణాటకలో నాకు అక్కడ కొద్ది పేరు ఉంది అని, అక్కడంతా కర్ణాటకలో అంతా నా పేరు చెడగొట్టాలా అని, నా సంస్థ పేరు చెడగొట్టాలా అని అక్కడంతా రకరకాల ప్రయత్నం చేస్తూ 10 లక్షలు 5 లక్షలు ఉండేటివంతా కవరింగ్ చేస్తా, వేరే రకాల ప్రయత్నం చేస్తా కోట్లు అని మాట్లాడినారండి. 10 లక్షలు 5 లక్షలు ఉండే వాళ్ళంతా ఈరోజు 30 కోట్లు, 10 కోట్లు, 5 కోట్లు, 1 కోటి అనే ఆ టైప్లో మాట్లాడి మీడియా ముందుకు వచ్చి మాట్లాడినారండి. దీనికి ఏం సమాధానం చెప్తారో వాళ్ళు నాకు తెలియదండి. ఈరోజు నాకు పరువు నష్టమైంది. నేను ఊరిడిసి వదిలేసి పోయినాను. యాక్చువల్లీ నేను అనంతపూర్లోనే ఉన్నాను, కోవూర్ నగర్లోనే ఉన్నాను, నా ఇంట్లో నేను ఉన్నా. మా ఆయన లేదు, ఎలా అంటే ఆయన బిజినెస్ మీద వెళ్తూ ఉంటాడు. ఇదేం కొత్తది కదా, ఆయన పోతాడు వస్తాడు. ఇదన్నీ తెలుసుకొని ఇంటి దగ్గరకు వచ్చి పోయినారు, గొడవలు చేసినారు, అన్నీ చేసినారు. మా ఆయన వచ్చిన తర్వాత ఏముందో మాట్లాడుకొని క్లోజ్ చేస్తామండి అని నేను కానీ చెప్పినాను. ఫోన్లో కాంటాక్ట్లు ఉన్నారు, అంతా ఉండి మాట్లాడేసి నాతో ప్రతి ఒక్కటి కానీ ప్రూఫ్తో సహా ఉన్నాయి. అందరూ మాట్లాడిండేటివి, నేను టైం చెప్పిండేటివి. ఇంకా కొంతమంది 2 శారద అనే ఆమె, ప్రియాంక రమేష్ అనే ఆమె, మళ్ళా తిరుమలేషు పూజ అనే ఆమె, వాళ్ళు నాకు ఫోన్లో బ్లాక్మెయిల్ చేస్తూ మా ఆయనని ప్రియాంక అనే ఆమె, శారద అనే ఆమె మా ఆయనతో పర్సనల్గా కాంటాక్ట్ ఉండి ఆయనతో ఫోటోలు అవి ఇవి తీసుకొని చాలా మాట్లాడుకొని ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఈ మ్యాటర్ నాకు తెలిసిందండి. తెలిసిన తర్వాత నేను ఇంట్లో కొన్ని విషయాల్లో ఎంక్వైరీ చేసినాను. ఈ ఆడవాళ్ళు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు ఏమి అని తర్వాత వీళ్ళు ఇట్లా ఇన్వెస్ట్మెంట్ పెట్టినారు. ఆడవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత ఇంట్లో చెప్పకూడదు అని ఆయన సైలెంట్గా ఉండి మళ్ళీ ఫైనల్కి వచ్చిన తర్వాత నాకు ఈ మ్యాటర్ తెలిసింది. నేను అప్పుడు ఎంట్రీ అయినాను. ఆ విషయంలో నేను ఎంట్రీ అయినాను. ఇప్పుడు మీడియాలో ఏం వస్తూ ఉంది, ఈమె ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఫ్రెండ్షిప్ చేసుకొని డబ్బులన్నీ మా ఆయనకి ఇప్పిస్తూ వేరే రకరకాలుగా డబ్బులింగ్ చేపిస్తాను అని ఇప్పిస్తూ ఆమె అందరికీ మోసం చేసుకొని ఈ దంపతులు ఇట్లా మోసం చేసి అనంతపురం నుంచి ఊరు వదిలి వెళ్ళిపోయినారు. ఇట్లా మోసం చేస్తున్నారు, డబ్బులింగ్ చేస్తున్నారు. యాదన ఒక్కటి ఇన్సిడెంట్, ఒక్కటి ప్రూఫ్తో సహా ನನಗೆ డబ్బులింగ్ చేస్తాం. ఎవరైనా కానీ ఎట్లా కోటాధీశులైనా వారానికి డబ్బులింగ్ చేసి ఎవరు చేతను కాదండి, ఎవరు చేయరండి. ఇప్పుడు కల్పవృక్ష డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ పెట్టుకున్న తర్వాత అది ఆర్గనైజేషన్ NGOకి సంబంధించింది.
అది సోషల్ సర్వీస్ చేయగలము. ప్రాజెక్ట్ వస్తే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటాము, ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత వచ్చే ఇన్కమ్ లో మేము తీసుకుంటాము, వాళ్ళకు ఇస్తాము. లేదు అనలే, వారానికి ప్రాజెక్ట్ క్లోజ్ కాదు, ఇంకొకటి దాంట్లో డబ్లింగ్ చేస్తాము అని ఒక బిగ్ టీవీలో కర్ణాటక టీవీలో ఒక లాయరు ఈ తిరుమలేష్ అనేవాడు మాట్లాడినారండి. మాట్లాడిండేది ఎంత మాత్రం సరి అనేది నాకు అర్థం కాలే. దీనికి వీళ్ళందరూ ఒక రోజు నాకు పరువు నష్టం వేస్తాను నేను, దీనికి వీళ్ళందరూ ఒక రోజు నాకు ఆన్సర్ ఇవ్వాల. అది ఎంతవరకు కరెక్ట్ ఉంది ఏమి అని ప్రూఫ్ తో సహా పెడతాను. ఈమె ప్రియాంక అనే ఆమె మా ఆయనతో బాగా ఉండి మాట్లాడుకొని కొన్ని ప్రూఫ్లతో సహా ఉంది. నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి. నేను అది ఇంకా నెక్స్ట్ ఒక ఎపిసోడ్ లో కానీ నేను మీడియా ముందర వస్తానండి ప్రూఫ్ తో సహా. ఇది ఇట్లే మా ఆయన కనబడుకోకుండా ఇంటికి రాకోకుండా ఆయనకి ఏమైనా వేరే రకంగా ఏమైనా జరిగిందంటే నేను మళ్ళా మీడియా ముందర వస్తానండి. వచ్చి ఆమె ఏమేం చేసింది, శారదా అనే ఏమేం చేసింది, శారదా ఆమెకి ఎంత డబ్బులు పోయినాయి అకౌంట్ కి, ఈ ప్రియాంక అనే ఆమెకి ఏమేం డబ్బులు పోయినాయి, ఆమె మా ఆయనతో ఏమేం డబల్ గేమ్ ఆడింది, ఇవన్నీ నేను మీడియా ముందర పెట్టగలనండి. పెట్టక నేను ప్రూఫ్ తో సహా పెట్టుకున్నానండి. పెట్టుకొని ఇవన్నీ ఏం కర్ణాటకలో దుష్ప్రచారం చేసినారు, ఆంధ్రాలో నాకే పరువు నష్టం తీసినారు, ఊరు వదిలిపోయినారు అనేది ప్రూఫ్ తో సహా వాడు పెట్టాలండి. నాకు మేము ఎక్కడికో పోలేదు, ఊరు వదిలిపోలేదు. ఇంకొకటి మా అమ్మ నాన్న పేరు తీసి మా అమ్మ నాన్న ఫోటోలు వేసి మాకి పరువు తీసినారండి. వాళ్ళకి ఎటువంటి సంబంధాలు లేవు. కర్ణాటకలో ఉండేది వాళ్ళు, నేను ఉండేది ఇప్పుడు ఆంధ్రాలో. వాళ్ళు ఎటువంటి ఒక వ్యవహారానికి వచ్చింది లేదు వాళ్ళకి. ఒక్క వ్యవహారం గురించి తెలియదండి. వాళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళకి మా నాన్న బ్రెయిన్ స్ట్రోక్ అయ్యి బెడ్ మీద ఉన్నాడు, ఆయన ఫోటోలు వేసి ఈయన ఇట్లా చేపించినాడు కూతురు దగ్గర, ఈమె ఇట్లా చేపించింది, ఈ తల్లిదండ్రులు ఇట్లా దొంగోళ్ళు, వీళ్ళిద్దరు దొంగోళ్ళు. ఇప్పుడు దొంగతనం చేసినానా? లేదు. మా ఆయన దొంగతనం చేసినాడా? లేదు. వేరే ఏమన్నా వాళ్ళకి బ్లేమ్ చేసి డబ్బులు పీక్కొని వచ్చినామా? లేదు. ఇది జరిగిండేదేమి అన్ని డిస్కషన్ చేస్తారు, వాళ్ళు నచ్చితేనే వ్యవహారానికి వస్తారు, ఇన్వెస్ట్మెంట్ పెట్టింటారు. పేమెంట్ లేట్ అయినప్పుడు ఒక మనిషిని బ్లేమ్ చేసి వచ్చి మీరు ఇంటి దగ్గర గొడవలు చేసేదేమి, మీరు నచ్చితేనే కదా అకౌంట్కి వేసినారు, మిమ్మల్ని ఎవరు బ్లేమ్ చేసి క్యాష్ ఇప్పించుకొని మీకేమి ప్రూఫ్ లేకుండా మనిషి ఎక్కడికో పోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఇల్లు తెలియకోకుండా మనిషి కనపడుకోకుండా మీకు చేసి లేదు. నేను ఎంతవరకు డేట్ వరకు కస్టమర్స్ తో కాంటాక్ట్ ఉన్నాము అనేది ప్రూఫ్ తో సహా నేను తీసి పెడతానండి. అన్ని ప్రూఫ్ మాతో ఉన్నాయి. ఊరు వదిలేసి పోయినారు ఒకటి, మళ్ళా ఫోన్ కాంటాక్ట్ లేదు, పరారీ అయిపోయినారు. ఇవన్నీ న్యూ సెన్స్ క్రియేట్ చేసినారు మా మీద. లేనిపోనివన్నీ క్రియేట్ చేస్తూ మా ఆయనకి బెదిరిస్తా కోట్లు వేల కోట్లు ఎత్తుకొని పోయినారు. ఒక పేపర్లో ఏమొస్తుంది, 1 కోటి రూపాయలని వచ్చింది సాక్షి పేపర్లో. ఇంకొక న్యూస్ లో ఏమొచ్చింది 71 కోటి అని చెప్తా ఉన్నాడు. అన్నోన్ పర్సన్ ఆయన ఎవరు అనేది మాకు ఇంతవరకు తెలీదు. నాతో అన్ని వీడియోస్ ఉన్నాయి, ఎవరెవరు మాట్లాడినారు, ఏమేం జరిగింది అనేది అన్ని మీడియాతో మాట్లాడిండే వాళ్ళందరూ ఉన్నారు. కానీ దాంట్లో కొన్ని పర్సన్సే మాకు తెలీదు. మాకు తెలియకుండా ఉండే పర్సన్స్ అని వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. దాంట్లో వాళ్ళకి ఏం సంబంధం ఉంది, వాళ్ళకు దీనికి ఏముంది, దీని వెనకాల ఎవరు ఉన్నారు అనేది నాకు అన్ని అర్థమైంది. ఒకరోజు మీడియా ముందర వస్తాను, నేను అన్ని పెడతానండి. కానీ నాకు ఇప్పుడు కావాల్సిందే సార్. లేదు సార్, ఏమంటే మా ఆయన సండే నైట్ పోలీసు వాళ్ళ దగ్గరకు ఆయనే పోయినాడు, మాట్లాడినాడు. మళ్ళా జగలూరు పోలీసు వాళ్ళ దగ్గరకే, మళ్ళా ఆదివారం నైట్ అక్కడే ఉన్నాడు. సోమవారం వచ్చేసినాడు. అన్ని మాట్లాడుకొని వచ్చినాను అని ఎస్ఐ సార్ వచ్చినారు, నాతో మాట్లాడినారు. అమ్మ అదేముందో ప్రాబ్లం క్లియర్ చేసుకోండి అమ్మా, నాకు పై నుంచి ప్రెజర్ అవుతా ఉంది అని చెప్పినారు. నేను స్టేట్మెంట్ అన్ని తీసి వాళ్ళకి పంపించినాం. సిఎస్బి బ్యాంక్ లో ఏమేమి ఉందో స్టేట్మెంట్ అన్ని ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత వాళ్ళు మా ఆయన్ని 41 నోటీస్ ఇవ్వండి, మీకు ఏం డబ్బులు ఉందో 15 లక్షలే కదా, డబ్బులు రెడీ ఉన్నాయి, డబ్బులు చూపించినాను. నాను నోటీస్ ఇచ్చి మా ఆయన క్లియర్ చేపించేసి మీరు డబ్బులు తీసుకుపోండి అని చెప్పినాను. లేదు నాకు పర్సన్నే కావాలా, నాకు మీ కార్ కావాలా, మీ ఇల్లు ఎంక్వైరీ చేయాలా, ఏమేమి డబ్బులు ఇచ్చినారు, మీ ప్రాపర్టీ ఎంత ఉంది, మీ ప్రాపర్టీ అంతా మేము హ్యాండ్ ఓవర్ తీసుకుంటామని బెదిరిస్తూ ఆ రోజు వెళ్ళిపోయినారు. సార్ ఎందుకు వెళ్ళిపోయినారు సార్, డబ్బులు కట్టించుకొని పోవచ్చు కదా అని అడిగినాను. నేను మా ఆయనను అడిగినాడు ఆ రోజు. దానికి ఏమన్నారు, అక్యూజ్డ్ మిస్ అయిపోయినాడు అని నేను వేరే ఒక కేసు పెట్టుకొని
ఈయనకి ఏం చేపిస్తాను చూడమ్మా అని అన్ని మాతో బెదిరించినాడు. బెదిరించిన తర్వాత మా ఆయన పారాడుకొని డబ్బులన్నీ రెడీ చేసుకొని మేము అనంతపూర్లోనే ఉన్నాం సార్. ఇంకేం అన్ని క్లోజ్ అయిపోతుంది కదా, క్లియర్ అవుతుంది అన్న మూమెంట్ లో మేము ఉన్నాము. దాని లోపల ఈయనకి బెదిరిస్తూ ఫోన్ కాల్ వస్తున్నాయి. కానీ ఏం జరిగిందేమో తెలియదు, నిన్నటి నుంచి మా ఆయన కనపడలేదు. దానికి నేను ఈ రోజు నైట్ అంతా చూసినాను వస్తాడేమో అని ఈ రోజు మీడియా ముందర వచ్చినాను. తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ నేను పోలీస్ స్టేషన్ పోయి ఎస్పీ దగ్గర నేను ఎస్పీ సార్ దగ్గర నేను కంప్లైంట్ ఇవ్వడానికి ప్రొసీడ్ అవుతాను సార్. పుష్ప సార్, పుష్ప శ్రీరాములు.